నెల్లూరు జిల్లాలోని బోగోలులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె గ్రామాన్ని సందర్శించారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలను కొనసాగిస్తామంటోన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏదైతే ఆయన స్వగ్రామం ఉందో నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఈరోజు జువ్వలదిన్నెకైతే ఈరోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ, అలాగే శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, అలాగే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వీరందరూ వచ్చారు. ఈరోజు ఆయనకి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మన ముందున్నారు. వారిని తెలుసుకుందాం. ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? జువ్వలదిన్నె అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క స్మృతిని ఏ రకంగా ఉంచబోతున్నారు, ఆ గ్రామస్తులకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది పొంగూరు నారాయణ గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఎంతో కొంత ఆనందంగా కూడా కనిపించింది. మీరు మీ స్పీచ్ చూస్తుంటే ఇక్కడికి రావడం కూడా మీరే స్వయంగా కనుక్కొని వచ్చారు. ఈ పొట్టి శ్రీరాముల యొక్క జన్మస్థలానికి ఎలా అనిపించింది సార్? భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావటానికి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించడం వల్లనే ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భాషా సంయుక్త రాష్ట్రాలు చేస్తామని చేయటం, ఆ విధంగా మనకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అదేవిధంగా హరిజనులకి ఎవరైతే దేవాలయాలు ఆ రోజులు ప్రవేశాలు ఉండేది కాదు, దానికోసం వారు ఎంతో పోరాడితే అది కూడా ఆ రోజు మద్రాసు కలెక్టర్ గారు యాక్చువల్గా ఆర్డర్ చేయటం, ఆ హరిజనులకు ప్రవేశం రావడం కూడా వారి యొక్క ఇదే. అదేవిధంగా స్వతంత్రం కోసం గాంధీ మార్గంలో గాంధీ గారితో కలిసి అనేక కార్యక్రమాలు, క్విట్ ఇండియా కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసి 3 సార్లు జైలుకి పోయిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఖచ్చితంగా ఆయన్ని స్మరించుకోవాలా. ఆ ఉద్దేశంతో ఈరోజు నేను యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. అంటే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్ చేస్తామని చెప్పారు. గత సంవత్సరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ 6 గంటలకి విజయవాడలో ఇదే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చేస్తున్నారు. అందుకని ఒకసారి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ పెద్దలతో కూడా మాట్లాడి, అటు కలెక్టర్ గారితోనూ శాసనసభ్యులతో మాట్లాడి దీన్ని నిజంగా టూరిజం ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి అనే దానికోసం వచ్చాను. ఇప్పుడు అందరూ రకరకాల సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అటు కలెక్టర్ గారు శాసనసభ్యులు దీన్ని ఖచ్చితంగా ఒక మంచి టూరిజం ప్లేస్ చేయడం జరుగుతుంది. సార్, దశాబ్దాలుగా ఏదైతే ఈ జువ్వలదిన్నెకి సంబంధించి ఈ డెవలప్మెంట్స్ అనేక రకాల సందర్భాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పుడైనా సరే ఈ కార్యరూపం దాల్స్తాయా? అలాగే ఏదైతే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దీనికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కూడా ఈ స్థానికులు కోరుకున్న పరిస్థితి, ఇవన్నీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితి ఉందా? ఎలాంటి హామీ ఇచ్చిపోతున్నారు ఈ గ్రామస్తులకి? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఒక చక్కటి హార్బర్ వచ్చింది. 285 కోట్లతో యాక్చువల్గా హార్బర్ అది ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పొట్టి శ్రీరాములు దానికి సంబంధించి ఒక ట్రస్ట్ ఫామ్ అయ్యారు. ఆ ట్రస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు, అమరావతి క్యాపిటల్ సిటీలో వారి విగ్రహాన్ని పెడతాం. 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశాడు కాబట్టి 58 అడుగుల విగ్రహం పెడతాం. మాకు ఒక స్థలం ఏమంటే 6.8 ఎకరాలు ఉండేదంటే ఒక పార్కులు యాక్చువల్గా ఇచ్చాము. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అది వీలైన తొందరలో కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని కాబట్టి తెలుగు వాళ్ళ కోసం ఉండాలనే ఉద్దేశంతో అక్కడ చేయడం కూడా జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములను గౌరవించుకోవడం మా బాధ్యత. పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఏదైతే ఆయన స్టాచ్యూ నిర్మాణానికి 6 ఎకరాల్లో కూడా స్థలం కేటాయించాం. మంచి 58 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే జువ్వలదిన్నెకి సంబంధించి ఆయన స్వగ్రామం ఉందో ఇక్కడ కూడా ఖచ్చితంగా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిబద్ధత ఉందంటూ కూడా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, జువ్వలదిన్నె ఫిషింగ్